విజయనగరం మున్సిపల్ పరిధిలో కొత్తపేట వద్ద మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. వినతులు స్వీకరించిన తహసీల్దార్ కోరమనాథరావు సంబంధిత రికార్డులను పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటైన రెవెన్యూ సదస్సులు సజావుగా కొనసాగుతున్నాయి. కొత్తపేట బీట్ 2 కొత్తపేట సచివాలయం పరిధిలో మంగళవారం రెవెన్యూ సదస్సు జరిగింది. విజయనగరం తహసీల్దార్ కోరమనాథరావు ఆధ్వర్యంలో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, సరిహద్దు, ఇతర రెవెన్యూ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. డిజిటల్ సంతకాల ధ్రువపత్రాలు మంజూరు వంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. తహసీల్దార్ కోరమనాథరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు అయ్యన్నపేటలో 31, సోమవారం తోటపాలెంలో 11 అర్జీలు అందాయని, మంగళవారం కొత్తపేటలో సదస్సు నిర్వహించామన్నారు. రెవెన్యూ సేవలు ఉచితంగా అందజేస్తున్నామని, తక్షణమే పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమస్యలకు 45 రోజుల్లోగా పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ సదస్సులో పలు విభాగాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. దీనికి గాను ఇప్పటి వరకు మనకి అయ్యన్నపేటలో మొత్తంగా మనకి 31 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన తోటపాలెం విజయనగరం బిట్ 1లో మనకు సంబంధించి దానికి రెవెన్యూ సదస్సులకు సంబంధించి 11 అప్లికేషన్లు, అనగా మొత్తం 31 + 11 42 అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. వీటిలో మనం వెంటనే క్యాష్ సర్టిఫికేట్స్ సర్వీసెస్ని అక్కడికక్కడే డిస్పోజ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి 2 దరఖాస్తులు వస్తే అక్కడే క్లియర్ చేసి వెంటనే దరఖాస్తుదారునికి ఆ సర్టిఫికేట్ని కూడా మనం అందజేయడం జరిగింది. ఇక ఈరోజు జరుగుతున్న గ్రామ సభల్లో మనం విజయనగరం బిట్ 1లో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తుదారులు వచ్చారు. మేము కూడా గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మొత్తం వీధులన్నింటిలో ఇంక్లూడింగ్ ఎస్సీ కాలనీకి సంబంధించి అన్ని విలేజెస్లో అన్ని వీధుల్లో తిరగడం జరిగింది. ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈరోజు దరఖాస్తులు ఇప్పటి వరకు మాకు 3 అందాయి. ఈ 3 మనకి డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి 1, అదేవిధంగా క్లాసిఫికేషన్ అడంగల్లో తప్పు పడిందని ఒక దరఖాస్తు స్వీకరించడం జరిగింది. ఇంకొకటి క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని జరిగింది. వీటిని ఇప్పుడు వెంటనే పరిశీలించి రికార్డు పరిశీలించి అది సరిగా ఉన్నందువలన జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించి దాని మీద వెంటనే సత్వరమైన చర్య తీసుకుంటామనేసి మీకు తెలియజేయడం.